ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్ మండలం డెడ్రా గ్రామంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఆదివాసులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 200 మందిని పరీక్షించి వారికి మందులు పంపిణీ చేస్తారు. డెడ్రా, కోలంగూడ గ్రామాల్లో ప్రజలకు 500 దుప్పట్లు పంపిణీ చేస్తారు. డెడ్రా గ్రామంలో విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ త్వరలో ఆదివాసీ యువతకు జాబ్ మేళ నిర్వహిస్తామని చెప్పారు. పర్టికులర్ మమ్మల్ని అడగడం వల్ల ఇద్దరికి నమస్కారం. థ్యాంక్ యూ. ఎంఏ వాళ్ళు అది ప్రాసెస్లో ఉన్నది. గాంజా వీటన్నిటిపై కూడా సార్ ఉక్కుపాదం ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పై ఆదిలాబాద్ జిల్లా పోలీస్ జీలో అందరికి ఇచ్చినాక ఇస్తాము. राम राम भाई ఏం పేరు మీది భాయ్? దూర్పది భాయ్.
उम्र कितने स्टाफ भी आप ही लिखे हैं क्या टीका है क्योंकि ये लोग ज़्यादा वर्क करते हैं, खड़े रहते हैं ना? खड़े रहते झुके काम करते हैं, ओल्ड एज प्रॉब्लम। हाँ वो क्या है आप उनका लिस्ट बना लीजिए जिसको भी कौन से कैटरेक्ट का जरूरत होगा उसका नाम और गाँव लेटरा और मंजर सो दैट देन आई कैन टेक इट आई टेल ऐसे छोटू कलेक्शन ठीक है पूरा साल जय जयकार अंदर की समझे సో ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరంటే ఈ లోకల్ ఎస్ఐ చాలా మంచి ప్రోగ్రామ్ ఇక్కడ మీ అందరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మెడికల్ హెల్త్ క్యాంప్ దానిలో డాక్టర్లు ఆదిలాబాద్ నుంచి అంటే ప్రైవేట్ డాక్టర్స్ ఇక్కడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు డాక్టర్ అభిజిత్ గారు డాక్టర్ వెంకట్ రెడ్డి గారు సందీప్ రెడ్డి గారు హేమలత గారు డాక్టర్ స్వాతి గారు వీళ్ళందరూ ఇక్కడ వచ్చి మీ గురించి మీకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీళ్ళు ఇక్కడ ఆదిలాబాద్ అంత దూరం నుంచి 2 గంటల దూరం నుంచి ఇక్కడ రావడం జరిగింది సో దయచేసి ఇది మంచిగా మీరు ఇది హెల్త్ క్యాంప్ వాడుకోండి లోకల్ పటేల్ గారు లోకల్ సర్పంచ్ గారు ధన్యవాదాలు మీరు ఇక్కడ మంచిగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మీ ఊరు వాళ్ళ గురించి ఇట్లా ఇప్పుడు అంటే కొత్త మాట ఈరోజు తెలిసింది దట్ మీ సర్పంచ్ ఇక్కడ లోకల్ దెడ్రా సర్పంచ్ గారు స్టాఫ్ నర్స్ చేసింది అక్కడ ఆదిలాబాద్లో సో ఆమెకి అంటే మీ సర్పంచ్ గారికి ఆల్రెడీ తెలుసు దట్ ఇంటిలో డెలివరీ చేస్తే ఏమేమి ఇబ్బంది వస్తుంది మన డాక్టర్ దగ్గర ఎప్పుడో పోవాలి ఇప్పుడు మూఢనమ్మకాలు చాలామంది విశ్వాసం ఉంటుంది ఆ మూఢనమ్మకాల వల్ల మొత్తం అంటే ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు నేను ఎక్కడైనా పోతే జీవన్ రెడ్డి మన డిఎస్పి గారు ఇక్కడ బజారత్లో చేశారు కదా మీరు చేయలేదు ఓకే సో మన జీవన్ రెడ్డి గారు అక్కడ ఆదిలాబాద్లో ఒక గాదిగూడలో ఒక పర్సన్ వచ్చి నేను మీకు ఈ జడి బూటీ తిను మీరు మంచి అవుతారు అట్లా 4-5 లక్షలు తీసుకున్నారు ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళు వస్తారు ఏమైనా ఇక్కడే కింద పడి ఏమైనా జడిబూటీ ఇస్తారు ఇది తింటే మీరు మంచి అవుతారు ఆ మంచి అటన్న అది బట్టలు వేసుకొని వస్తారు ఆ బాబా లాగా వస్తారు మొత్తం ఆ బాబా నేను మంచి బాబా హిమాలయ పోయాను అక్కడ నుంచి చదివి వచ్చాను ఏమైనా అంటే ఒక కేసులో నాకు గుర్తుంది ఇప్పుడు ఆమ్ల ఉంటుంది ఆమ్లకి తెలుగులో ఏమంటారు ఉసిరికాయకి అతను ఈ ఎండలో పెట్టి మొత్తం డ్రై చేసి ఇది తిను ఇది మంచి అవుతారు అట్లా అతను ఇచ్చేసారు అట్లా 3-4 లక్షలు తీసుకున్నారు ఒక గాదిగూడ నుంచి ఒక అట్లా బాబా వచ్చి ఒక మీ ఆమెకి కొంచెం ఇబ్బంది ఉంది ఆమెకి నాతో సహా పంపి ఆమెకి మొత్తం అంటే బలవంతంగా వాడుకున్నారు అది కూడా ఒక కేసు అయింది ఇట్లయినా చాలా మూఢనమ్మకాల వల్ల ఇట్లయినా ఇష్యూస్ అవుతున్నాయి మన ఇప్పుడు సైన్స్ చాలా మంచిగా పెరిగినాయి మీరు అందరు ఏమైనా అయితే డాక్టర్ దగ్గర పోవాలి ఏమైనా అయితే కొంచెం నొప్పి వస్తే కూడా డాక్టర్ దగ్గర పోవాలి ఇంకొక ఏంటి అంటే ఇప్పుడు చాలా అంటే మీరు మీ ఇంట్లో ఉన్న కంఫర్ట్ వదిలేయాలి మీ అమ్మ నాన్న దగ్గర ఏమైనా కంఫర్ట్ దొరుకుతుంది అదే వదిలేయాలి మన ఎస్ఐ గారు ఉన్నారు ఈ సంజయ్ నిజామాబాద్ నుంచి ఇక్కడ వచ్చి పని చేస్తున్నారు ఇతను గురుస్వామి ఉన్నారు ఇతను వరంగల్ నుంచి ఇక్కడ వచ్చి పని చేస్తున్నారు మరి డిఎస్పి గారు ఉన్నారు ఇతను సిరిసిల్ల నుంచి ఇక్కడ వచ్చి పని చేస్తున్నారు సో మీరు మీ కంఫర్ట్ వదిలేస్తే మంచి మనకి ప్రోగ్రెస్ ఉంటుంది నేను క్యాంప్ ఏర్పాటు చేస్తాను మీ అందరితో రిక్వెస్ట్ మ్యాక్సిమం మీరు పాల్గొండి సో దట్ మీకు కూడా జాబ్ వస్తే హైదరాబాద్ మీరు చూసి ఉంటుంది ఆ హైదరాబాద్లో ప్రపంచం ఎట్లా ఉంది హైదరాబాద్లో ఏం నడుస్తుంది వాళ్ళ రెహన్ సహన్ ఎట్లా ఉంటుంది అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి వాళ్ళ ఎట్లా మీరు ఇదే ఊరులో ఉండి ఇదే ఊరులో పని చేసి ఇదే ఊరులో అయిపోతే అంటే మనం మీకు తెలియదు బయట ప్రపంచం ఎట్లా ఉంది సో దయచేసి మీ పేరెంట్స్తో కూడా రిక్వెస్ట్ వచ్చినప్పుడు మీ పిల్లలకి వదిలేయాలి వాళ్ళు పంపాలి జాబ్స్ కోసం సో దట్ వాళ్ళు ఒక్కడు వచ్చి పోయి పని చేస్తారు
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూర్యాపేటలో కూరగాయల రైతులు అమ్మకందారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నాణ్యత లేకపోవడంతో రీసౌండ్ వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే నాన్ వెజ్ మార్కెట్ వెలుగులోకి తీసుకురావాలని కవిత సూచించారు. విజయనగరంలో అభ్యుదయం పేరు నిర్వహించిన వాక్థాన్లో ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి కేసుల్లో పట్టుబడితే 20 ఏళ్ల వరకు శిక్ష ఉంటుందని తెలిపారు.